ఈరోజు మనం అక్షయ తృతీయ అంటే ఏంటి, అక్షయ తృతీయ నాడు బంగారం కొనడం వల్ల నిజంగా ఎవరికి లాభం, అక్షయ తృతీయ గురించి చాలామందికి అనేక రకాలైనటువంటి అపోహలు ఉన్నాయి. ఆ అపోహల గురించి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ విషయం మీద మనతో చర్చించడానికి నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురుగారిని అడిగి అన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, అక్షయ తృతీయ అంటే చాలామందికి కొంతమందికి అంటే ఒక రకమైనటువంటి అపోహలు ఉన్నాయి. అక్షయ తృతీయ రోజు నాడే బంగారం కొనాలి, బంగారం కొనకూడదు, ఇలా కొన్ని రకాలైనటువంటి వార్తలు బయటకు వస్తున్నాయి. బంగారం షాపులు వాళ్ళందరూ కూడాను దీనికి సంబంధించి మంచి ఆఫర్లు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి? అక్షయము అంటే క్షయము కానటువంటిది, అంటే తరిగిపోనటువంటిది, ఎప్పుడు నిండుగా వస్తున్నటువంటిది అక్షయము. క్షయము కాని అక్షయ పాత్ర అని వినే ఉంటారు, మహాభారతంలో ఉంటాం. అందులో జంత తీస్తున్నా కానీ ఇంకా అయిపోదు. ఆ రకంగా అక్షయ తృతీయ నాడు, వైశాఖ శుద్ధ తృతీయ నాడు అక్షయ తృతీయ వస్తుంది మనకి. ఈనాడు శాస్త్రం ఏం చెప్పిందంటే, బంగారాలు కొంటున్నారు కదా, బంగారం కొని అమ్మవారి దగ్గర పెట్టి, అమ్మ నీ వల్లే, నీ అనుగ్రహం వల్ల నేను కొనగలిగానని అందులో కొంత బంగారాన్ని దానం చేయాలి. ఒకటి కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవడం కాదు, దానం చేయాలి. దానం చేస్తే ఏమవుతుందంటే, మీకు ఎన్ని జన్మలైతే ఇంకా మిగిలిన్నాయో అన్ని జన్మల్లోనే మీకు బంగారానికి లోటు ఉండదు. అంటే బంగారం లోటు ఉండడం అంటే అర్థం ఏమిటి? బాగా డబ్బులు వస్తున్నాయిగా బంగారం కొనుక్కోగలం. మనీ బాగుందంటే బంగారం కొనుక్కోండి, మనీ లేనివాడు బంగారం కొనుక్కోడు, బంగారం జోలికి కూడా పోలేదు. ఉన్న ఫస్ట్ ఈ ఖర్చుల సంగతి, తర్వాత బంగారం సంగతి ఉంది. అంటే దాని అర్థం ఏంటి? బంగారం బాగా ఉంది అంటే మీకు ఇంకా కష్టాలు ఉండవు, ఒకటి. రెండవది, బంగారం ఏదో దానం ఇచ్చేస్తున్నాం అనుకుంటాం, కానీ బంగారం దానం తీసుకున్న వ్యక్తి ఎంతో గాయత్రి జపం చేయాలి. మామూలు విషయం కాదు బంగారం దానం తీసుకోవడం అంటే. తీసుకోవడానికి కూడా బంగారం మీరు దానం ఇచ్చారంటే ఏమనుకుంటున్నారు? ఎన్ని దోషాలు పోతాయి అనుకుంటున్నారు? సువర్ణ దానం అంటే మామూలు విషయం కాదు. అదేవిధంగా తీసుకునే వ్యక్తి కూడా ఎంతో జపం చేయాలి, ఎంతో గాయత్రి చేస్తే కానీ దాని ఎనర్జీని అతను తట్టుకోలేడు. దోషం అండి, మామూలు విషయం కాదు. గాయత్రి చేయకుండా త్రికాల సంధ్యావందనం చేయనటువంటి వ్యక్తి కనుక తీసుకున్నాడంటే మామూలుగా ఉండదు దాని ఎఫెక్ట్. బంగారం చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇచ్చిన వాడికి ఎంత పుణ్యమో తీసుకునే వ్యక్తి కూడా అంత చేసుకుంటేనే. బంగారం, గోవు కూడా చాలా మీరు చేయాలి, ఎందుకంటే ఒక ప్రాణం ఉన్నటువంటి గోమాతను ఇస్తున్నారు మీరు అక్కడ. అయితే ఎవరైతే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ రకంగా చేస్తూ, ముఖ్యంగా శాస్త్రంలో చెప్పినటువంటి దానాలు ఏమిటి అసలు అంటే, కుండతో నీరుని దానంగా ఇవ్వమని చెప్పింది శాస్త్రం. కుండతో నీటిని దానంగా ఇవ్వాలి. ఎందుకు? ఎండాకాలంలో వస్తుంది మనకి. ఎండాకాలంలో ఒకరికి ఉపయోగపడుతుంది. ఓకే. వేదం ఏం చెప్తుంది? పాపము పుణ్యము అంటే ఏమిటి అని చెప్పింది వేదం. అంటే పరపీడనం పాపం, పరోపకారం పుణ్యం. మీరు ఉపకారం చేస్తున్నారుగా. అలాగే శాస్త్రంలో ఈ అక్షయ తృతీయ నాడు విసనకర్ర, గొడుగు, చెప్పులు దానంగా ఇవ్వమని చెప్పింది. ఎండాకాలంలో చెప్పులు కావాలి, ఎండ వస్తుంది, విసనకర్ర గొడుగు కావాలి. అంటే ఏమిటి? ఇంకో వ్యక్తికి నువ్వు ఉపయోగపడ్డావు, అదే పుణ్యం. అది మీరు పురోహితుడికి ఇవ్వచ్చు, బయట మామూలుగా పేద ప్రజలు ఉంటారు, చెప్పులే తిరుగుతున్న వాడికి చెప్పులు జత ఇవ్వచ్చు, అది సందేహం లేదు. అక్షయ తృతీయ నాడు ప్రధానంగా ఒక ప్రత్యేకమైనటువంటి వ్రతము, ప్రత్యేకమైనటువంటి పూజ, ఇలాంటివి కొన్ని చెప్పబడింది. ఏమిటది అంటే, నరసింహస్వామికి గంధలేపనం చేయమని చెప్పింది శాస్త్రం. అక్షయ తృతీయ నాడు నరసింహస్వామికి గంధలేపనం. ఎందుకండి నరసింహస్వామి గంధలేపనం ఎందుకు అంటే, నరసింహస్వామి యొక్క ఉపాసన, నరసింహస్వామి యొక్క రూపము ప్రచండమైనటువంటి రూపం. ఆ ఎనర్జీ ఎక్కడెక్కడ ఉంటుంది? సూర్యుడిలో ఉంటుంది, మీకు సూర్యుడిలో కనిపిస్తుంది. సూర్య భగవానుడి యొక్క ఎనర్జీ ఏమిటి? ఆరోగ్య ప్రదాత. సూర్యుడు, అదే సూర్యుడు కనుక వడదెబ్బ తగిలితే అదేమిటంటే ఆరోగ్య ప్రదాత ఉన్నాడు, ఈ వడదెబ్బ తగులుతుంది, మరి సూర్యుడు ఆరోగ్య ప్రదాతేనా అంటే ప్రచండంగా ఉండేటువంటి సూర్య ప్రభావం వడదెబ్బనిస్తుంది. కానీ అదే సూర్యుడు కనుక చల్లని చూపు చూస్తే అది ఆరోగ్యం అవుతుంది. ఎర్లీ మార్నింగ్ డి విటమిన్ ఇచ్చేది కూడా అదే సూర్యుడు. అదే సూర్యుడు, వడదెబ్బనిచ్చేది అదే సూర్యుడు కదా. మరి ఇప్పుడు దాన్ని మరి చెడంటావా మంచి అంటావా అంటే, మనలో అలాగే మనలో కూడా కొన్ని ఉంటాయి. అతి వర్జయేత్ అంటూ ఉంటారు, అంటే ఓవర్ అయిపోతే ఏదైనా మంచిది కాదు. కరెక్టే. అలాగా ఈ అక్షయ తృతీయ నాడు నరసింహస్వామికి కనుక ఎవరైనా గంధలేపనం చేస్తే జరిగే ఫలితం ఏమిటి అంటే, ఎవరికైతే అకారణంగా ఆకస్మికంగా వచ్చేటువంటి ఇబ్బంది నుంచి బయటపడతారు, శత్రు బాధ నుంచి ఆకస్మికంగా వచ్చే దాని నుంచి బయటపడడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాము, ప్రకృతిలో నరసింహస్వామి ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ఎనర్జీ.
మీరు దానికి గంధలేపనం చేస్తారు, అంటే ప్రకృతిలో ఉన్న ఎనర్జీని మీరు చల్లబరుస్తున్నారు. మీకేమవుతుంది, మీకు ఏదైనా అకారణంగా ఆకస్మికంగా ఇప్పుడు ఎనర్జీ, ఇప్పుడు బీపీ ఉంది, బీపీ ఫుల్గా పెరిగింది, ఏమవుతుంది, ఇబ్బంది. ఇవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి అన్నమాట. ఓకే, అలాగే అశూన్య శయన వ్రతము అంటారు. అశూన్య శయన వ్రతం అని ఉంటుంది. దానికి ఏం చేస్తారంటే భార్యాభర్తలను ఇద్దరిని కూర్చోబెట్టి ఆ పూజ చేసి మంచము దానంగా ఇవ్వమని చెప్పింది ఈరోజు శాస్త్రం. అలా ఇస్తే వారిద్దరికీ, భార్యాభర్తలు ఇద్దరూ కూడా జీవితాంతం చక్కగా కాపురం చేస్తారు. దేవి కాపురం చేస్తారు, మంచం మీద చేస్తారు. అది చేయమని చెప్పింది శాస్త్రం. అది చేస్తే కూడా ఇంత ఫలితం ఉంటుంది. అలాగే ఒక్కొక్క మీకున్నటువంటి ఏదైతే ప్రాబ్లం ఉందో దాని దానం చేయమని చెప్పింది శాస్త్రం. ఇబ్బంది బాగా ఉంది, ఒక 10 రూపాయలు దానం చేయి ఈరోజు. ఇంకా ధనం ఇబ్బంది రాకుండా చూసుకుంటుంది, అక్షయం అవుతుంది మీకు అది. ప్రమోషన్స్ రావట్లేదు, ప్రమోషన్ ఎలా దానం చేస్తామంటే అనొచ్చు మీరు. ప్రమోషన్ ఎలా దానం చేస్తాం, డబ్బులు అంటే దానం చేస్తామంటే ప్రమోషన్స్ కారకుడు ఎవరో పట్టుకోవాలి, సూర్యభగవానుడు. సూర్యభగవానుడికి సంబంధించిన దానం ఏమిటి, గోధుమలు. 1 కేజీ గోధుమలు, ఎరుపు రంగు వస్త్రము దానంగా ఇవ్వండి. మానసిక రుగ్మత ఉంది, ఎప్పటి నుంచో మనసు కకలా వికలంగా ఉంటుందండి, ఎవరిని బాధ పెట్టాను, పూర్వజన్మలో ఎవరో మనసు బాధ పెట్టుంటారు, అందుకే అవుతుందని చెప్తుంది వేదం కానీ శాస్త్రాలు కానీ. మన మనసును ఎలా దానంగా ఇస్తాము అంటే, మనస్కారకుడు ఎవరు, చంద్రుడు. చంద్రుడికి ఉండేటువంటి దానం ఏమిటి, బియ్యము, ఒక తెల్లటి వస్త్రము లేదా నీళ్లు, పాలు, తెల్లటి పదార్థాలన్నింటినీ దానంగా ఇవ్వమని చెప్పింది శాస్త్రం. ఇస్తే ఇది అక్షయంగా ఉంటుంది. అంటే ఈ జన్మలో నువ్వు ఏదైతే బాధపడుతున్నావో, మనసు బాగాలేదని, నెక్స్ట్ జన్మలన్నీ కూడా ఆ మనసు బాగోలేనటువంటి స్థితి ఇంకా నీకు ఉండదు, మనసు పాడేటువంటి స్థితి ఉండదు. ఇప్పుడు కొంతమందికి భూ వివాదాలు ఉంటాయి. అలాంటి వారు, మీకు బాగా పెద్ద భూమి ఉందనుకోండి, కొంత భూమిని ఏదైనా దేవాలయానికి దానం ఇస్తే భూ వివాదాలు తొలగడము, నెక్స్ట్ జన్మల్లో ఈ భూ వివాదాలు ఉండవు ఇంకా అన్నదమ్ములతో వాళ్ళతో. లేదండి అసలు నాకు భూమి లేదని నేను బాధపడుతున్నాను అనుకుంటే కందులు దానంగా ఇవ్వాలి. అనవసరమైన గొడవలు వస్తున్నాయి, కందులు, ఎరుపు రంగు వస్త్రం దానంగా ఇవ్వాలి. కొంతమందికి అంతా బాగుంటుంది కానీ అప్పులు పాలవుతూ ఉంటారు, విపరీతమైన అప్పులు అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు దానం ఇవ్వవలసింది పెసలు దానంగా ఇవ్వాలి. పెసలు, ఎందుకంటే అప్పులకు కారకుడు బుధుడు కాబట్టి పెసలు, గ్రీన్ కలర్ వస్త్రం దానంగా ఇవ్వాలి. మరికొంతమందికి గురువు అనుగ్రహం లేదు, అంటే గురువు అనుగ్రహం లేకపోతే జరిగే ఫలితం ఏమిటి అంటే, ఎన్ని పూజాది కార్యక్రమాలు చేసినా కలిసి రావట్లేదు. కొంతమందికి చేస్తూ ఉంటారు, చేసి వెక్స్ అయిపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు తల్లిదండ్రులు చేయగా చూస్తూ ఉంటారు కొన్ని సంవత్సరాల నుంచి. పిల్లలు ఏమంటారు, నువ్వు పూజ చేసావు ఏమొచ్చింది, నేను నమ్మనందుకే అంటూ ఉంటాడు. కానీ అసలు రీజన్ తెలియదు, ఎందుకు ఎన్ని పూజలు చేస్తున్నా ఎందుకు రావట్లేదు ఫలితము అంటే, వాళ్ళకి గురువు అనుగ్రహం లేదు. ఆ గురువు అనుగ్రహం కావాలంటే మీ గురువులకు సేవ చేయడం కానీ, అక్షయ తృతీయ నాడు బట్టలు పెట్టడం కానీ, ఎవరు లేరు, ఉదాహరణకి పసుపు రంగు వస్త్రంతో కూడినటువంటి శనగలు పసుపు రంగు వస్త్రం 2 దానంగా ఇస్తే గురువు అనుగ్రహం కలుగుతుంది. లేదా దత్తచరిత్ర పారాయణం చేసుకోవచ్చు. వివాహం అవ్వటం లేదు, బొబ్బర్లు దానంగా ఇవ్వాలి. బొబ్బర్లు తెలుపు రంగు వస్త్రము. పని లేదు, జాబ్ చేద్దామంటే పని లేదు, నూనె దానంగా ఇవ్వమని చెప్పింది శాస్త్రం. నూనె, గొడుగు, అదేవిధంగా తెల్ల నువ్వులు, నీలం రంగు వస్త్రము, వీటిని దానంగా ఇవ్వాలి. లేదా నేను దానం ఇచ్చుకునే స్థితిలో లేను, ఆ రోజు ఉదాహరణకి బాగా చదువుకున్న వ్యక్తి, ఆయనకు 1,00,000 రూపాయలు శాలరీ అనుకోండి, ఏదో చిన్న పనులు చేసుకుంటారు, 15,000, 20,000, 10,000 వచ్చే జాబ్స్ కూడా ఉంటాయి కొన్ని. అలాంటి వ్యక్తికి మీరు దారి చూపించగలగాలి. పలానా దగ్గర జాబ్ ఉంది, నువ్వు వెతుకుతున్నావు కదా, పలానా దగ్గర నాకు తెలిసిన ఆఫీస్లో ఉంది. ఎందుకంటే ఈయన ఎలాగో ఆ జాబ్ చేయలేడు, ఈయన చదువుకుంది కొంచెం పెద్దదే అనుకోండి, 1,00,000 రూపాయల జాబో 2,00,000 జాబో అనుకోండి, ఈ నెల 20,000 జాబ్ చేయలేడుగా, 10,000 జాబు కొన్ని ఉంటాయి, 10,000, 7,000 కూడా జాబులు ఉంటాయి కొన్ని, ఏదో క్లీనింగ్ ప్రాసెస్ అని అదని ఇదని. అలాంటి వాళ్ళకి దారి చూపించగలగాలి. ఏమవుతుంది, ప్రకృతిలో మీరు ఏదైతే చేస్తారో అది రిటర్న్ వస్తుంది. ప్రత్యేకంగా అక్షయ తృతీయ రోజు ఉన్నటువంటి స్థితి ఏమిటంటే, మీరు ఇచ్చింది మరలా మీకు 100, 1000 రెట్లు, 1,00,000 రెట్లే రిటర్న్ వస్తుంది. చేయాలి. భయాలు ఉన్నాయి, విపరీతమైన భయం, ఏం చేయాలన్న భయం వేస్తుంది. దుర్గా ఆరాధన చేసి మినుములు దానంగా ఇవ్వాలి. ఈరోజు ప్రతిదీ ఆటంకాలు కలుగుతున్నాయి, ఏం చేద్దామని ఆటంకం కలుగుతుంది. గణపతి ఆరాధన చేసి ఉలవలు దానంగా ఇవ్వాలి. ఇలా కనుక చేసినట్లయితే మీకు ఏ విషయాలకి ఏ దానము, ఏ దేవత ఆరాధన చేస్తే ఆ రకమైన ఫలితం వస్తుంది అని చెప్తుంది శాస్త్రం. అంటే నవధాన్యాలు ఇందులో అన్ని రకాలుగా ఒక్కొక్క సమస్యకు ఒక రెమెడీ ఉంటుంది. మీ సమస్య బట్టి మీ దానం ఇచ్చి దాని మీద సెట్ చేసుకుంటున్నారు. ఓకే, అంటే రుణం ఉన్నారు, క్రెడిట్ కార్డు వాడు ఇచ్చాడు, డబ్బులు కడితేనే కాబట్టి క్లియర్ అయిపోతుంది, మనశ్శాంతి ఉంటుంది. అలా రుణాన్ని ఈ రూపంలో తీర్చుకుంటున్నారు.
గురుగారు ఇక్కడ అక్షయ తృతీయ నాడు బంగారం దానం చేస్తే చాలా మంచిది అని అన్నారు మీరు. అంటే చేస్తే తీసుకునే వ్యక్తి అవును. చాలా త్రికాల సంధ్యావందనం గాయత్రి జపం చేసిన వారై ఉండాలన్నారు. అదే ఇప్పుడు బంగారం అనే కాదు, మామూలుగా దానాలు ఇస్తారు చూసారా, వాళ్ళకి కూడా ఈ ఎనర్జీ దానం రూపంలో వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు గాయత్రి చేసుకుంటే అక్కడికి క్లియర్ అయిపోతుంది. ఓకే, చేయకుండా తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. చేయకుండా వాళ్ళు తీసుకోకూడదు, చేయని వారికి వీళ్ళు ఇవ్వడం వల్ల వీళ్ళకి కొంత ఫలితం ఉంటుంది, ఉండదని కాదు. కాకపోతే అది నిష్ప్రయోజనం. సరే, అదే నేను ఇందాక అడుగుదాం అనుకున్నా గురుగారు. ఆయన గాయత్రి జపం చేసిన వారైనా మనం ఎలా గుర్తించగలం? అడగాలి. వాడు అబద్ధం చెప్పారు అనుకోండి, వాళ్ళది పాపం, మనకు సంబంధం లేదు. ఓకే ఓకే అంటే మీరు మ్యాక్సిమం చేస్తారు, కొంతమంది చేయరు. ఓకే. సో మొత్తానికైతే ఇవన్నీ కూడా చేస్తే వాళ్ళ జీవితంలో మంచి మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు జరుగుతాయి. అక్షయ తృతీయకి మెయిన్గా ఏంటంటే ఉపవాసం ఉండవచ్చు. ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏదైనా ఫలము అంటే కాచిన, అంటే వండనటువంటి పదార్థం, కాచిన వండన పదార్థం తీసుకోమని చెప్తుంది. రాత్రి సమయంలో అమ్మవారి ఆరాధన చేయమని చెప్తుంది. అక్షయ తృతీయ నాడు రాత్రి సమయంలో అమ్మవారి ఆరాధన మంచి ఫలితాలు ఇస్తుంది.